ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మహమ్మద్, సెక్షన్ ఆఫీసర్ దివ్య ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. గత నెలలో జరిగినటువంటి తనిఖీల్లో గుర్తించిన సమాచారం ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 సబ్ రిజిస్ట్రార్ ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సోదాలకు సంబంధించి అప్డేట్ ఏంటి? అంతేకాకుండా 4 ఇళ్లలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సో రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 5-6 తేదీల్లో ఏసీబీ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో సోదాలు చేసింది. ఆయా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఎక్కడెక్కడైతే అవినీతి అక్రమాలు జరిగాయో ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్లు కావచ్చు, సబ్ రిజిస్టర్లు అక్రమాలకు పాల్పడ్డారన్న సమాచారంతో పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి తనిఖీలు నిర్వహించిన తర్వాత వారిపైన కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నాడు జరిగినటువంటి సోదాల్లో 4 చోట్ల అక్రమాలు జరిగాయని గుర్తించి ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్లతో పాటు సబ్ రిజిస్టర్ల ఆస్తులపైన కూడా కూపీలాగి ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కేసు నమోదు చేయడంతో పాటుగా వారు అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించి ప్రస్తుతం వారి ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలపైన ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం మనం రాష్ట్ర వ్యాప్తంగా 4 చోట్ల ఇటు సత్యసాయి జిల్లాకు సంబంధించి ఇటు విశాఖతో పాటు విజయవాడ అలాగే మిగతా జిల్లాలో కూడా సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్నటువంటి భవానీపురంలో ఇబ్రహీంపట్నం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి మహమ్మద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా సోదాలు జరుగుతుంది. అలాగే ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎస్ఓగా పనిచేస్తున్నటువంటి దివ్య అనేటువంటి మరొక ఉద్యోగి సంబంధించిన నివాసం ఏలపోలు గొల్లపూడికి సమీపంలో ఉంటుంది. ఆ గ్రామంలో కూడా ఆమెకి సంబంధించిన నివాసాన్ని కూడా సోదాలు చేసి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని ప్రస్తుతం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి మహమ్మద్ నివాసానికి ఏసీబీ అధికారులు వచ్చారు. తెల్లవారుజాము నుంచి కూడా సోదాలు చేస్తూ ఉన్నారు. ఎవరైతే సబ్ రిజిస్టర్లుగా వ్యవహరిస్తున్నటువంటి వీరంతా ఉన్నారో వారు అక్రమాస్తులు కూడబెట్టారు. నిషేధిత భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసి భారీగా ఆస్తులు కూడబెట్టడంతో పాటుగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇటు డిస్టిక్ రిజిస్ట్రార్లకు కళ్ళుగప్పి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తమకు ఉన్నటువంటి విధులను పూర్తిగా దుర్వినియోగం చేశారని కూడా ఏసీబీ గుర్తించింది. దాదాపు కోట్లాది రూపాయలకు విలువైనటువంటి భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేయడంతో పాటుగా అక్రమ ఆస్తులను కూడబెట్టారన్న సమాచారంతో ఏసీబీ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేసింది. దాదాపు గత 2 నెలలుగా కూడా ఈ సబ్ రిజిస్టార్లు ఇన్ఛార్జ్ రిజిస్టార్లు ఎవరైతే మొత్తం తెర వెనుక చక్రం తిప్పుతున్నారో వారికి సంబంధించినటువంటి ఆస్తులపైన పూర్తిగా ఫోకస్ పెట్టి వీరు ఏ రకంగా అక్రమాలు పాల్పడుతున్నారు, వీరు బినామీలతోటి ఏ రకంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ప్రధానంగా కార్యాలయాలకు వచ్చేటప్పుడు స్కూటీలపై వస్తున్నారు, వెళ్ళేటప్పుడు కారులో వెళ్తున్నారు. అయితే రిజిస్ట్రేషన్ కోసం వస్తున్నటువంటి క్రమంలోనే అక్రమంగా వసూలు చేసినటువంటి అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి డాక్యుమెంట్ రైటర్లు ఎవరైతే ఉన్నారో వారిని బినామీలుగా మార్చుకొని కొంతమంది ప్రైవేట్ సైన్యాన్ని నడిపిస్తూ వారి ద్వారానే అక్రమాస్తులు కూడబెట్టారని కూడా గుర్తించారు. అందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి అందరి ఆస్తులపైన ఫోకస్ పెట్టినటువంటి ఏసీబీ అధికారులు దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా విచారించి వారి ఆస్తులపైన ఫోకస్ పెట్టి ప్రస్తుతం వారి ఇళ్లలో కూడా సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏసీబీ ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది. అయితే ఆ రోజు సోదాలు జరిగినటువంటి క్రమంలో నవంబర్ 5-6 తేదీలో సోదాలు ఎక్కడెక్కడైతే జరిగాయో వారికి సంబంధించి అనుమానాలు ఉన్నటువంటి చోట వారికి సంబంధించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారికి సంబంధించి వివరణ తీసుకున్నారు. ఎవరైతే పరిధికి మించి అక్రమాలకు పాల్పడ్డారో వారందరికీ సంబంధించి ప్రస్తుతం కేసు నమోదు చేసి వారి ఇళ్లలో సోదాలు అయితే చేస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వసంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఏపీలో 4 సబ్ రిజిస్టార్ ఆస్తులపై ఏసీబీ అధికారులు ఫోకస్ పెంచారు. రాష్ట్రంలోని పలు చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. చిలమత్తూరు సబ్ రిజిస్టార్ ప్రసాద్ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. అతని దగ్గర పనిచేస్తున్న సోమశేఖర్ ఇంట్లో కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఇక ఇబ్రహీంపట్నంకి వస్తే అక్కడ కూడా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఇన్ఛార్జ్ మహమ్మద్, సెక్షన్ ఆఫీసర్ దివ్య ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు.